హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంటి హోమ్ టూర్ అయితే చూసేయండి. అది మా ఓన్ హౌస్ కాదులేండి, మేము ఉంటున్న రెంటెడ్ హౌస్. నేను ఇది ఎప్పటి నుంచో వీడియో తీసి పోస్ట్ చేయాలనుకున్నాను, కానీ ఇప్పటికైతే కుదిరిందిలేండి. ఇక్కడ ఫస్ట్ అయితే మెయిన్ గేట్ నుంచి పైకి ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. కింద అయితే అక్కను ఆంటీ గారు అయితే ఉంటారు. ఇక పైకి స్టెప్స్ ఎక్కి వచ్చేస్తే ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్లో అక్కడ కొన్ని కుండీలు ఇంకా ఉయ్యాలు అయితే పెట్టుకున్నాము. ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసేస్తే స్టార్టింగ్ ఇలా హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను సైకిల్ అయితే పెట్టుకున్నాము. ఇంక ఇవన్నీ మేము ప్యాక్ చేసుకుని వచ్చినప్పుడు ఇంకా ఏమీ సర్దుకోనప్పుడు తీసిన వీడియో అనమాట. బై బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఇంట్లో అయితే లేము. ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకనేది లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానులేండి. ఇంకా మేము ఈ సామాన్ మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాము. తర్వాత ఇంకా మొత్తం ఫస్ట్ అయితే ఇంకా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత సర్దుకుందాం అనేసి తెచ్చుకున్న సామాన్లు ఇంకా బాక్సెస్ అన్నీ అలా అయితే పెట్టేసాం. పెద్ద పెద్ద వస్తువులు అయితే ఇలా సపరేట్గా అయితే ఇలా పెట్టేసుకున్నాము. కానీ చాలా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. కీళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంటీ హోమ్ టూర్ కూడా తీద్దాం అనుకున్నానండి, కానీ ఇంకా టైము కుదరక వీడియో అయితే తీయలేదు. ఇంకా ఈ సామాన్ మొత్తం తీసుకొచ్చేసి ఇంకా వెయిట్ ప్లేస్లో అవి అయితే పెట్టేశాము. నేను ఇవి సర్దుకోవడానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. జస్ట్ ఒక 2 డేస్లో అయితే ఫాస్ట్గా అయితే సర్దేసుకున్నాను. మా వారు ఇంకా పెద్ద పెద్ద వస్తువులు అయితే మా వారికి అప్పగించేసి ఆయన్ని సర్దేయమని చెప్పాను. ఇంకా ఒక 4-5 ఏళ్ళండి, అవి తప్ప మిగతావన్నీ చిన్న చిన్న వస్తువులే. ఇంకా బట్టలు మొత్తం బాక్సెస్లో అయితే పెట్టుకున్నాను. కిచెన్లో సామాన్లు మాత్రం ఇలా ప్యాక్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము. పాతింటికాడ అయితే చాలా కబోర్డ్స్ అయితే లేవండి, అందుకనేసి ఏవైతే వాడుకున్నామో వాటి వరకే తీసి నేను షెల్ఫ్లో అయితే సర్దేసుకుని మిగతావి అయితే ప్యాక్ చేసుకుని హాలు కిచెను సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇంకా మాకైతే ఇది సరిపోయింది. ఇంకా పాతింటి కాడ నుంచి ఇవన్నీ తీసుకొచ్చేసాము. అక్కడ ఎట్లయినా కొంచెం ఇరుగ్గా అనిపించేది. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా పెద్ద పెద్ద రూమ్స్ అయితే ఉన్నాయి. కబోర్డ్స్ ఇంకా ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఇవన్నీ సర్దుకున్నాక మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. అంట్లు స్టాండ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. కిచెన్ కూడా పెద్దగా ఉంది. ఇంట్లో ఇన్ని ప్లేసెస్ ఉన్నా నేను ఎక్కువగా స్పెండ్ చేసేది కిచెన్లోనండి. వంట చేయడం, క్లీన్ చేయడం ఇవన్నీ ఎక్కువగా కిచెన్లో ఉన్నప్పుడే జరుగుతాయి. ఇలా ఎక్కువ కబోర్డ్స్ అయితే వచ్చినాయి. కబోర్డ్స్లో మొత్తం అయితే సర్ది పడేసాను. మేము తెచ్చుకున్న లగేజ్ ఎక్కడ కిందంటూ కనిపించకుండా ప్రతి ఒక్క కబోర్డ్లో అయితే పెట్టేసాము. కిచెన్లో ఎక్కువ షెల్ఫ్లు ఉన్నాయి. ఇంకా అలానే హాల్లో ఇచ్చారు. బెడ్రూమ్లో కూడా చాలా ఉన్నాయండి. అందువల్ల మా లగేజ్ మొత్తం ఇంకా వీటిలో అయితే సరిపోయాయి. మొత్తం అన్నీ పెట్టేసి హౌస్ షిఫ్టింగ్ చేయాలంటే చాలా తలనొప్పి వస్తుందండి, కానీ తప్పని పరిస్థితిలో మరొక ఇల్లు అయితే చూసుకుని ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయాము. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. సామాన్లు ప్యాక్ చేయాలి, ప్యాక్ చేసి మళ్ళీ వేరే వెహికల్లో వేసుకుని తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చిన సామాన్లు మరలా ఓపెన్ చేసి అక్కడ సర్దుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అయినా అంత కష్టం అనిపించలేదు. నేనైతే ఇంక అన్నీ సర్దే పనిలో ఉన్నాను. మా పాప మా వారైతే కిచెన్లో కొంచెం కొత్త లుక్ ఇవ్వడం కోసమని ఇంకా వాల్ స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చాము. అవైతే స్టిక్ చేస్తున్నారు. ఇవి చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీషోలో అయితే బుక్ చేసినాను. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కిచెన్ అనేసి ఇంకా అంటించేసాము. అంటించినాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఈజీ కూడా, కానీ ఒక 2 నంబర్స్ అయితే ఉండాలి. ఒక్కళ్ళ వల్ల అయితే కాదు స్టిక్ చేయడం, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి, అలానే అంటుకుపోతుంది. కాబట్టి ఒక 2 ఉంటే మాత్రం చాలా చక్కగా అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్ చేసినాక నాకు చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంక ఇవి పెట్టేసేసుకొని ఇంకా మొత్తం అయితే నేను కిచెన్లో అయితే మొత్తం సర్దేసేసుకున్నాను. కానీ ఇంకా నేను ఒక 6 or 7 months అయితే ఇంట్లో అయితే ఉన్నాము. మళ్ళీ వెంటనే ఇంకా సామాన్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా వేరే ఊరైతే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇద్దరం ఎలాగోలా కష్టపడి స్టిక్ చేసేసాము. నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది. కాస్ట్ టైం ఎక్కువేం కాదండి, ఒక 180 రూపీస్కే నాకు 3-4 hour షీట్స్ వచ్చినాయి. ఇంక ఇవన్నీ అంటించేసుకున్నాక ఇంకా బట్టలు కబోర్డ్స్లో కూడా పెట్టేసేసుకున్నాను. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇలా ఓపెన్గా అయితే పెట్టేసుకున్నాను. స్టీల్ సామాను, బాక్సెస్ ఇలాంటివన్నీ లోపల కబోర్డ్స్లో అయితే పెట్టేసి సర్దేసేసుకున్నాము. ఇంక మొత్తం కంప్లీట్ అయితే ఎలాగైనా ఇంట్లోకి వచ్చాక చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఓనర్ అక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు. వచ్చింది కొంచెం తక్కువ టైం అనేసరి కూడా అందరూ మంచిగా అయితే మమ్మల్ని అయితే కలిపేసుకున్నారు. నాకైతే ప్రశాంతంగా అనిపించింది అనమాట. పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లయినా కొంచెం భయంగా అనిపించేది, ఒక్కలమే ఉన్నంత ఫీలింగ్ వచ్చేది. ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా చాలా నాకు కొంచెం అలా ధైర్యంగా ఉండేదన్నమాట. ఇంకా అయితే అలా 6 or 7 months అయితే అలా గడిచిపోయాయి.
ఇంకా బయట పూల కుండీలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అంతకుముందు టెర్రస్ పైన పెట్టేవాళ్ళము. తర్వాత ఇంకా హాలిడేస్లో ఊరికి పోయినప్పుడు కింద పెట్టాం. పైన కన్నా కింద చాలా బాగున్నాయి మొక్కలు అయితే, గ్రీన్ కలర్లో అయితే వచ్చేసినాయి. పైన ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండిపోవడం అలా జరిగేది. ఇంకా ఇంటి లోపలే కాదు, పైన టెర్రస్ పైన కూడా బోల్డంత ప్లేస్ ఉంటుంది. పాప ఆడుకోవడానికి సైకిల్ కూడా పైనే తొక్కేది మా పాప అయితే. ఇంకా పిల్లలు ఎవరైనా వచ్చినా వాళ్ళ పాటు ఆడుకునేది. పైన మంచిగా వడియాలు కానీ లేదా బట్టలన్నీ ఆరబెట్టుకోవడానికి చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉండేది. మేమైతే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా వాకింగ్ చేసుకోవడానికి బోల్డంత ప్లేస్ ఉండేది. చాలా బాగా అయితే ఉంటుంది ఈ ఇల్లు అయితే. అందుకే నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకు వచ్చేటప్పుడు అస్సలు రావాలనిపించలేదు. మా చింతలు కూడా మాకు హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేసిందండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే వద్దనేసారు. తను ఒక్కదే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. ఫైనల్లీ ఒక 2 డేస్లో అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని సర్దేసుకున్నాము ఎక్కడికక్కడే. ఇంకా ఆ వీడియో చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. స్కూల్కి కానీ మాకు చర్చికి వెళ్ళడానికి కానీ అన్ని విధాలుగా దగ్గరలో అయితే ఇల్లు అయితే దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇల్లు అయితే ఖాళీ చేసేసామండి. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదేనండి. ఇంకా ఏమన్నా నేను ఆరబెట్టుకోవాలన్నా ఇలా జల్లించుకోవాలన్నా అలా మిద్ది పైన కూర్చుని పాపను ఆడించుకుంటూ అయితే పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఫైనల్లీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా, చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.